మనం ఏదైనా రుణం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా మనం ఎన్నో పుణ్యాలు చేస్తేనే పుణ్యం కలుగుతాం. అంటే అదే ఎన్నో జన్మల పుణ్యం మనం చేసేది, అంతకు మించి ఏం లేదు. ఈ మా అమ్మ పొట్టుకుంది కొద్దిగా. మన పని చిన్న పనో పెద్ద పనో అని కాదు, మనకంటూ ఒక పని ఉన్నది, దానికి కష్టపడి పని చేద్దాం అన్నదే మా పాలసీ. హాయ్ గాయ్స్, నేను మీ అయితే లేరా, ఇది వీడియో కోసమే, నేనేమైనా పెట్టుకుంటానా వీడియోల కోసం? బంగారాదు మరి లైట్గా పెట్టాను నేను, అంతే అంటలట్టు పెట్టాలి బాగు. అసలు మేము చిన్నగా ఉన్నప్పుడైతే తింటానికి కూడా సరిగ్గా తిండి ఉండేది కాదు, అసలు ఘోరంగా ఉండేది మా పొజిషన్ అయితే. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ కానీ మా నాన్న కానీ కష్టపడి మమ్మల్ని పెంచారు, చదివించారు. ఇప్పటి వరకు కూడా మాకు పిల్లలు పుట్టినా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఏం చెప్తున్నామా? ముగ్గేస్తున్నా. ముగ్గు ఎట్లా ఎందుకు చెప్తారే? ఇంకా ముగ్గు మా అమ్మ వెయిట్ చేస్తుంది. మా అమ్మ గంటితో తిప్పకుండా డైరెక్ట్ గా చేతితోనే తిప్పేస్తాను, గరిట రాక. కాలట్లేదమ్మా? మా అమ్మ పొట్టుకుంది కొద్దిగా, పొట్టుకుందని అనుకుంటున్నారు, పొట్టుకేం లేదు. మీ అమ్మ ఏమో తెల్లగుంది, నువ్వేమో నల్లగుంది అనుకుంటారు. దారి పోయేటోళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు నన్ను. దారి పోయేటోళ్ళు అత్తదారు చూస్తున్నారు. చాలా వరకు అబ్బాయిలే కష్టపడాలి, అబ్బాయిలే పోషిస్తారు అని కొంతమంది అబ్బాయిలు అనుకుంటారు. అనేది అమ్మాయిలని ఈక్వలే, ఎందుకంటే అబ్బాయి చేసే పని కూడా అమ్మాయి చేయగలదు అని నిరూపించడానికే. ఇదైతే మా అమ్మ వాళ్ళ షాపు. మా అమ్మ వాళ్ళ షాప్ దగ్గర నేను చాలా సార్లు వేసినాను. మా షాపులు కూడా 2 ఉన్నాయి. అయితే కొబ్బరికాయ ఎట్లా కొడతానో చూడండి. ఎండాకాలం మండిపోతాను కాబట్టి కోకోనట్ తాగాలి కంపల్సరిగా. నేనే కొట్టేది నేనే తాగుతున్నా. ఇక్కడికి వస్తే నేనే కొట్టి మీకు ఇస్తాను, మీరు తాగుతారు. కొబ్బరి బొండాలు కంపల్సరిగా రండి ఇక్కడికి, మా నాన్న వాళ్ళ షాప్ దగ్గరికి. ఎప్పుడైనా చీరల మీద కోకోనట్స్ కొట్టాను, షర్ట్ వేసుకుంటా. షర్ట్ ఎట్లా వేసుకుంటాను మీరే చూడండి. నేను ఎందుకు నవ్వుతాను, అవి అలాంటి షర్టు
అదే షర్టు నేను వేసుకుంటాను. కొబ్బరి బొండాలు కొట్టేటప్పుడు షర్ట్ వేసుకోవాలి. ఇట్లయితే ఉంటా కొబ్బరి బొండాలు కొట్టేటప్పుడు నేనైతే ఇవైతే కొబ్బరి బొండాలు కింద ఉంటాయి, మోటివ్స్ పెట్టుకుంటారు. ఇది వడగట్టేది. ఇట్లా ఇవి వడగట్టేవి, ఇవి పీపేసుకుని తాగుతారు. నాకెందుకు చెప్తానో నీ సోది మాటలు సోది శంకలు మాడితే చెప్పకమ్మా నువ్వు అంటారు. మీకుగా చెప్పేది నా వీడియో చూసేటోడు నేను చెప్పుకుంటాను. వాళ్ళు చూస్తారు ఎట్లున్నా కూడా, అందుకే వాళ్ళకి చెప్తాను. నేను మీరు చూస్తే చూడండి, లేకుంటే లేదు. అంతేగాని నీ చెత్త వీడియోలు పెట్టకమ్మా మీరు చూడలేమో అన్నట్టు నేను పెడతా. మీరు చూడపోయినా చూడండి. ఇద్దరు కూడా ఈక్వల్ అని నిరూపించడానికి కోసం నేను మా అమ్మని ఈ వీడియో తీస్తున్నాను. అబ్బాయిలు కష్టపడవచ్చు, అలాగే అమ్మాయిలు కూడా కష్టపడవచ్చు అని నిరూపించడానికి వీడియో తీస్తున్నాను. మీరైతే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూస్తున్నారు, స్కిప్ చేసేస్తున్నారు. అలా చేయకండి. మీకు నచ్చితే, మీకు యూస్ఫుల్ అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అని కోరుతున్నాను. ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ వస్తాయి. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియోని కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా చేస్తాను. పిచ్చి పిచ్చి వీడియోలు చేయమని చెప్పకండి, నేను కూడా చేయను. నేను మంచి వీడియోలు మాత్రమే వేస్తాను. మంచిగా కామెంట్ పెట్టండి.